ఏమండి ప్రతి ఒక్కరు చెప్తారు. అత్తని అమ్మలాగా చూసుకోవాలి, అమ్మలాగా చూసుకోవాలి అని చెప్తారు కదా! మరి అత్త ఎందుకు కోడల్ని కూతురులాగా చూడదండి? మీరు చెప్పండి. అత్త ఎందుకు కోడల్ని చూడదు అలాగా? ఇప్పుడు ఒకసారి అమ్మాయికి పెళ్ళైన తర్వాత, ఇప్పుడు అత్తారింటికెళ్ళిన తర్వాత ఇనిషియల్ మారిపోతుంది, ఊరు మారిపోతుంది, ఆధార్ కార్డ్ మారిపోతుంది, పాన్ కార్డ్ మారిపోతుంది, అన్నీ మారిపోతుంది కదా! మరి ఒకసారి మనం అత్తారింటికెళ్ళిన తర్వాత ఆళ్ళే కదా మళ్ళీ పేరెంట్స్. మన అమ్మ, నాన్న వాళ్ళే కదా! అత్త, మామలే కదా! మరి అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళెందుకు అమ్మోళ్ళింటికి పంపించడం? మళ్ళీ వాళ్ళ కూతురుమే కదా మనము. వాళ్ళ ఇంటికే కదా వెళ్ళాము. వాళ్ళ ఇంటి పేరే కదా! వాళ్ళ వంశానికే కదా జన్మనిస్తాము. మరలాంటప్పుడు మళ్ళీ ఎందుకు కాన్పుకి ఎందుకు అమ్మోళ్ళింటికి పంపించడం? అమ్మోలే ఆ 5 మంత్స్ చూసి, డెలివరీ చూసి, పాప బాగా వచ్చిన తర్వాత మళ్ళెందుకు అత్తగారింటికి పంపించడం? వాళ్ళ కూతురైనప్పుడు వాళ్ళే కదా చూడాలి. ఆ విషయంలో మాత్రం అత్త వాళ్ళు ఎందుకంటారు? 2 డెలివరీలు అయ్యేదాకా అమ్మాలే చూసుకోవాలి. అమ్మాలు అన్నీ చూసి పంపించాలి. ఆపరేషన్ అయ్యేంత వరకు అమ్మలే చూసి పంపించాలని. మళ్ళీ ఎందుకు అత్తని మాత్రం ఎందుకు అమ్మలాగా చూసుకోవాలండి? ఇది ఎక్కడి న్యాయం ఇది?